types of covalent bond. Okay students, right. Covalent bond can be classified based on two important parameters. Okay, so we can classify covalent bond based on the number of electron pairs shared into three categories. If one pair of electrons are shared, it will give single covalent bond. Okay, if two pair of electrons are shared, it will give double covalent bond. If three pair of electrons are shared, it will give triple covalent bond. Okay, so if one pair of electrons are shared, it will give single covalent bond. For example, hydrogen and hydrogen, one pair is shared. If two pair of electrons are shared, it will give double covalent bond. For example, oxygen and oxygen. Okay, oxygen molecule, O2 molecule will be having double covalent bond. The triple covalent bond is formed by the sharing of three pair of electrons. For example, nitrogen is going to share three pairs of electrons. Okay, 1 2 3, so here two pairs, here only one pair. Okay, so like this we can classify the covalent bond based on the number of electron pairs shared. Similarly, okay, the covalent bond is also classified based on the polarity. So based on the polarity, we can classify the covalent bond as a non-polar covalent bond and polar covalent bond. Right? So polarity base చేసుకొని మీరు కోవలెంట్ బాండ్ ని టూ కేటగిరీస్ గా డివైడ్ చేస్తారు, నాన్ పోలార్, పోలార్. మరి వాట్ ఈజ్ నాన్ పోలార్ కోవలెంట్ బాండ్? ఓకే, సో ఇక్కడ చార్జ్ సపరేషన్ ఉండదు, పార్షియల్ పాజిటివ్ చార్జ్, పార్షియల్ నెగిటివ్ చార్జెస్ అనేది ఉండదు. అంటే ఈ నాన్ పోలార్ కోవలెంట్ బాండ్, దిస్ నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ ఈస్ ఫార్మ్డ్, ఇట్ ఈస్ ఫార్మ్డ్ బిట్వీన్ ఆటమ్స్ of same or similar negativities. ఏ ఆటమ్స్ కి అయితే సేమ్ ఎలక్ట్రోనెగటివిటీస్ ఉంటాయో ఆ టూ ఆటమ్స్ మధ్య ఫామ్ అయ్యే కోవలెంట్ బాండే నాన్ పోలార్ కోవలెంట్ బాండ్. ఓకే, సో ఇక్కడ మీకు ఈ టూ ఎలక్ట్రాన్స్ని ఈక్వల్గా షేర్ చేసుకుంటాయి టూ ఆటమ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్లోరిన్ తీసుకుందాం. విల్ టేక్ ఫ్లోరిన్. Electronegativity value 4.0. Similarly, we have another fluorine and it is also having the same atom, it is also having the electronegativity value of 4. So both are having same electronegativity, so that the bond formed between these two fluorine atoms in the fluorine molecule is a non-polar covalent bond. Okay students, right? Then similarly we will give another examples. Cl2, O2, N2, H2. అంటే ఇక్కడ మనకు హోమోన్యూక్లియర్ ఆటమ్స్ ఏవైతే సేమ్ ఆటమ్స్ ఉంటాయో ఆ మాలిక్యూల్లో సేమ్ ఆటమ్స్ ఉన్నప్పుడు ఆ టూ ఆటమ్స్ మధ్య నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది, ఎందుకంటే రెండింటికి సేమ్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది. సో కాబట్టి మీకు నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ కానీ నెగిటివ్ ఛార్జ్ కానీ ఫామ్ అయ్యే ఛాన్స్ లేదు. ఈ టూ ఎలక్ట్రాన్స్, ఇలా షేర్ చేసుకున్న టూ ఎలక్ట్రాన్స్ ఈ ఫ్లోరిన్కి ఈ టూ ఆటమ్స్కి మధ్యలోనే ఉంటుందండి. ఈ ఫ్లోరిన్ వైపు జరగడం జరగదు. ఓకే, అంటే ఈ ఫ్లోరిన్ ఈ షేర్డ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈ టూ ఫ్లోరిన్ ఆటమ్స్ మధ్య ఈక్వల్గా ఉండిపోతాయి, ఈక్వల్ డిస్టెన్స్లో మధ్యలోనే ఉండిపోతాయి. ఓకే, అలా కాకుండా మీరు ఇప్పుడు అనదర్ కోవలెంట్ బాండ్ ఉంది, దట్ ఈస్ పోలార్ కోవలెంట్ బాండ్. సో మీకు పోలార్ కోవలెంట్ బాండ్ ఈస్ ఫార్మ్డ్ బిట్వీన్ ద ఆటమ్స్ దట్ ఆర్ హ్యావింగ్ ద డిఫరెన్స్ ఇన్ దేర్ ఎలక్ట్రోనెగటివిటీస్. సో వేటికైతే ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేది ఉంటుందో ఆటమ్స్ మధ్య, సో అటువంటి ఆటమ్స్లో మీకు పోలార్ కోవలెంట్ బాండ్ ఉంటుంది. ఓకే, పోలార్ కోవలెంట్ బాండ్ ఈస్ ఫార్మ్డ్ బిట్వీన్ ఆటమ్స్ విత్ differences in electronegativities.
differences in electronegativity values. Okay, so electronegativity values లో డిఫరెన్స్ ఉన్న ఆటమ్స్ మధ్య మీకు పోలార్ కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి HCl మాలిక్యూల్, టేక్ HCl. ఓకే, సో HCl మాలిక్యూల్లో కోవలెంట్ బాండ్ ఉంది, కానీ ఈ కోవలెంట్ బాండ్ ఏ కేటగిరీ అంటే పోలార్ కోవలెంట్ బాండ్. దీనికి రీజన్ చాలా సింపుల్, క్లోరిన్ యాటమ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ వాల్యూ ఉంటుంది హైడ్రోజన్ యాటమ్ కన్నా. ఓకే, అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే హైడ్రోజన్ యాటమ్, క్లోరిన్ యాటమ్ రెండు వేరు అంటే హెటిరో న్యూక్లియర్ యాటమ్స్ ఇవి. ఓకే, సో కాబట్టి మీకు ఇక్కడ స్టార్టింగ్లో ఈ నాన్ పోలార్ కోవలెంట్ బాండ్లో మీకు ఉండే యాటమ్స్ అన్ని సేమ్ హోమో న్యూక్లియర్. అదే మనకు పోలార్ కోవలెంట్ బాండ్ ఫామ్ అయ్యేటప్పుడు మీరు తీసుకున్న యాటమ్స్ రెండు కూడాను డిఫరెంట్, అంటే హెటిరో న్యూక్లియర్ యాటమ్స్. సో ఇటువంటి హెటిరో న్యూక్లియర్ యాటమ్స్ మధ్య డిఫరెన్స్ ఇన్ ఎలక్ట్రోనెగటివిటీ ఖచ్చితంగా ఎగ్జిస్టెన్స్లో ఉంటుంది. ఒకదానికేమో హై ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది, ఇంకొక యాటమ్కి లో ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది. సో ఇటువంటి కేసులో ద యాటమ్ విచ్ ఈస్ హ్యావింగ్ హై ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ గోయింగ్ టు పుల్ ద ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్ rather than from the another atom, so that the atom which is pulling electron, which is attracting the electrons, will get the partial negative charge. సో కాబట్టి ఇక్కడ ఈ కేసులో క్లోరిన్ యాటమ్ ఏం చేస్తుందంటే హైడ్రోజన్ యాటమ్కి క్లోరిన్ యాటమ్ మధ్య ఉండే ఈ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని తన వైపుకు లాగుతుంది. ఓకే, ఇలా లాగడం వల్ల, ఇలా అట్రాక్ట్ చేయడం వల్ల క్లోరిన్కి పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఓకే, హైడ్రోజన్కి పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మీకు ఈ ఒక పార్షియల్ నెగిటివ్ ఛార్జ్, పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ మీకు పోలార్ కోవలెంట్ బాండ్లో మీరు చూడొచ్చు. ఎందుకంటే దీస్ టూ ఆటమ్స్ ఆర్ హ్యావింగ్ ఎ డిఫరెన్స్ ఇన్ దేర్ ఎలక్ట్రోనెగటివిటీస్. ద హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ విల్ అట్రాక్ట్స్ ద ఎలక్ట్రాన్స్ and it is going to gain the negative charge. The atom which is lower in its electronegativity, okay, will get the partial positive charge. So ఈ విధంగా మీకు polarity, charge separation, okay, so ఇక్కడ మీకు polarity or charge separation అన్నది పోలార్ కోవలెంట్ బాండ్లో మీరు చూడొచ్చు. చార్జ్ సపరేట్ అవుతున్నాయి, పార్షియల్ నెగిటివ్ ఛార్జ్, పార్షియల్ పాజిటివ్ ఛార్జ్. అదే మనకి ఇక్కడ నాన్ పోలార్ కోవలెంట్ బాండ్లో మీకు ఎటువంటి ఛార్జ్ సపరేషన్ లేదు, ఇక్కడ పొలారిటీ అస్సలు లేదు. దెర్ ఇస్ నో పోలారిటీ, పోలార్ నేచరే లేదు. పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ కానీ పార్షియల్ నెగిటివ్ ఛార్జెస్ కానీ మీకు లేవు నాన్ పోలార్ కోవలెంట్ బాండ్లో. సో మీకు ఇక్కడ ఛార్జ్ సపరేషన్ అనేది ఉండదు, అది నాన్ పోలార్ కోవలెంట్ బాండ్. పోలార్ కోవలెంట్ బాండ్లో టూ ఆటమ్స్ మధ్య ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఉంది కాబట్టి మీకు ఇక్కడ పొలారిటీ ఉంటుంది, ఛార్జ్ సపరేషన్ ఉంటుంది. మనకు నాన్ పోలార్లో అటువంటి ఛార్జ్ సపరేషన్ లేదు, ఎందుకంటే అక్కడ బాండింగ్లో ఇన్వాల్వ్ అయ్యే టూ ఆటమ్స్కి సేమ్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది. సో ఈ విధంగా మీకు కోవలెంట్ బాండ్స్లో ఉండే టైప్స్ బేస్డ్ ఆన్ ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ షేర్డ్ మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. యాజ్ సింగిల్ కోవలెంట్ బాండ్, డబుల్ కోవలెంట్ బాండ్, ట్రిపుల్ కోవలెంట్ బాండ్, ఒక ఎలక్ట్రాన్ పేర్ షేర్ అయితే సింగిల్ కోవలెంట్ బాండ్, 2 ఎలక్ట్రాన్ పేర్ షేర్ అయితే డబుల్ కోవలెంట్ బాండ్, 3 ఎలక్ట్రాన్ పేర్ షేర్ అయితే ట్రిపుల్ కోవలెంట్ బాండ్. అదేవిధంగా మనము పొలారిటీ బేస్ చేసుకొని వీ కెన్ క్లాసిఫై కోవలెంట్ బాండ్ యాజ్ నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ అండ్ నాన్ పోలార్ కోవలెంట్ బాండ్. నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ఎగ్జిస్ట్ బిట్వీన్ ద ఆటమ్స్ హ్యావింగ్ ద సేమ్ ఎలక్ట్రోనెగటివిటీ, whereas the polar covalent bond is going to exist in between those atoms which are having a difference in their electronegativities. So that is about the types of a covalent bond.